హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంట్ వచ్చి 1 year. June 4th కదా, జూన్ 3rd ఉన్నాం. 1 year కంప్లీట్. ఏం చెప్తారు 1 year పాలన మీద? పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బేసికల్గా చెప్పాలి అంటే ప్రజలు అలానే ఉన్నారు, నాయకులు అలానే ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మాకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మీరు ఏదో ఒకటి మిస్ప్రైజ్ చేసి అధికారంలో రండి, స్కాములు చేసుకోండి, ప్రైవేటీకరణ చేయండి, కమిషన్లు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి ప్రభుత్వాలు రావాలని ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖన ఉన్న వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళకి వెలిఫేర్స్ వద్దు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకు వెలిఫేర్స్ వద్దు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, బంధువుల్లోనే ఒక వ్యక్తి ఒకసారి అబద్ధం చెప్తే ఇంకా లైఫ్ టైం ఆడి మాటలు నమ్మాలంటే భయపడతాం, అవునా? ఫ్రెండ్ అబద్ధం చెప్తే భయపడతాం, కలీగ్ అబద్ధం చెప్తే ఇంకా ఒక సెట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తాం మనం, అవునా? అలాంటిది 1990s నుంచి ఈ రోజు వరకు అబద్ధాలు చెప్పుకుంటూ చీఫ్ మినిస్టర్ అయ్యి కూడా ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకుండా మన చుట్టుపక్కల ఉన్న జనాలని మోసం, అబద్ధాలు ఇలాంటివి ఏమైనా చేస్తేనే వాళ్ళని మనం నమ్మాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది 5 సంవత్సరాలు అబద్ధం చెప్పి గవర్నమెంట్లో ఎంజాయ్ చేసి మనం ప్రీవియస్ కూడా చూసాం. రైతులకి ఎలా మోసం చేశారు, రైతుల మీద ఎలా కాల్పులు జరిగారు. ఎందుకంటే హైదరాబాద్లో మనకు జరిగింది కదా. అవును, రైతుల మీద కాల్పులు ఎలా జరిగాయి, చచ్చిపోయిన జనాలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మన ప్రాక్టికల్ ప్రూఫ్స్ కదా. అక్కడ ఎవరో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 1990s నుంచి ప్రత్యక్షంగా మనకు కనిపించినవే. సో ఇంకా జనాలు ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఒక క్యాపిటలిస్ట్కి, అంటే వాళ్ళు డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఆ ఇన్స్టిట్యూషన్స్లో జాబులు రావడానికో లేకపోతే గవర్నమెంట్కి ట్యాక్స్ రావడానికో, ఆ తర్వాత మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఊహించాలి. వాట్ అబౌట్ వి? ఈరోజు మా పరిస్థితులు ఏంటి? ఫస్ట్ ఉండాలి, అంతేనా? ఇదే ప్రభుత్వ పాలసీలు. ఇలాంటి చెత్త గవర్నమెంట్లకి ఇంకా జనాలు ఓట్లు వేసుకొని ఇది చేసుకుంటున్నారంటే మనమే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి బాధపడాల్సిన అక్కర కూడా లేదు. ప్రజలకు లేని బాధ మనకెందుకు? ఉద్యమకారులకు అవసరం. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పి ఉద్యమకారులు వచ్చేవాళ్ళు, ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పి ఉద్యమకారులు వచ్చేవాళ్ళు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు ప్రజలకు లేదు అది. ఏంటి ఆ బాధ, ఆ నష్టం, ఆ పెయిన్ ఇది ప్రజలకు లేదు. ప్రజలు కోరుకుంటున్నారు ఏమని? చదువుకొని, నేను టు బి హానెస్ట్ ఒకటి మాట్లాడుతాను చూడండి, ఐటీ టెక్నాలజీని వల్లనే దేశము, ప్రపంచం అంతా డెవలప్ అయిపోయిందని అనుకున్నంత మూర్ఖత్వం ఏది లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఐటీ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ డిపార్ట్మెంట్. దట్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ సబ్స్టిట్యూట్ డిపార్ట్మెంట్, హెల్పింగ్ డిపార్ట్మెంట్, హెల్పింగ్ ఇండస్ట్రీ, అంతే. ఇట్స్ నాట్ అ ప్రైమరీ ఇండస్ట్రీ. ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలియకుండా చాలా మంది, మనం ప్రీవియస్ గా చూస్తున్నాం, చదువుకున్న వాడికంటే చాకులోడు మేలు అంటారు చూసారా, అలాంటి దీనమైన పరిస్థితికి మనం వచ్చేసాం. ఎడ్యుకేషన్ లేనివాడే బాగున్నాడు ఇప్పట్లో. ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఇంకా మైలిషియస్ మైండ్స్ తయారైపోయాడు. వాడికి బేసిక్స్ తెలియదు, సగం బుర్ర, సగం నాలెడ్జ్. సొసైటీ అంటే తెలీదు, వెలిఫేర్ అంటే తెలీదు, డొమెస్టిక్ లైఫ్ అంటే తెలీదు, రిలేషన్షిప్ అంటే తెలీదు, హ్యాపీ సొసైటీ అంటే తెలీదు, ట్రింక్వాలిటీ అంటే తెలీదు. ఏమి తెలియకుండా ఏంటంటే విజనరీ విజనరీ విజనరీ. ఏంటి విజనరీ? వాట్ ఈస్ మీన్ బై ద విజనరీ? విజువలేషన్ ఈస్ నాట్ ద విజనరీ. ద గ్రేట్ లీడర్ హూ విల్ యునో టుడే దాని గురించి ఆలోచించాలి, టుమారో దాని గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ దాని గురించి కూడా ఆలోచించాలి. అంటే ఐటీ టెక్నాలజీ, సిస్టము, కంప్యూటరు, నాకు ఎంత పిచ్చి వస్తుందంటే, మీరందరూ తెలుసుకోండి స్వామి, మీరు ఈ రోజు రాలా, మీకు అందరికి తెలుసో తెలీదో. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే సోషల్ ప్లాట్ఫామ్స్ వాడేవాడిని. సర్చ్ ఇంజిన్స్ అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఫేస్బుక్ వచ్చేసింది, ట్విట్టర్ వచ్చేసింది అని చెప్పేసి తప్పట్లో కొట్టుకుంటున్నారు. బుర్ర బుద్ధి లేదు ఇలా, నిజం చెప్పాలంటే. అప్పట్లో ఆరుకుంటుంది, కాకపోతే యూజర్స్ తక్కువ ఉన్నారు అంతే. ఇప్పుడు యూజర్స్ పెరిగారు, అవేర్నెస్ పెరిగింది, యూజర్స్ పెరిగారు, ఇంటర్నెట్ ఫెసిలిటీ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. అప్పట్లో ఏంటి, కాంపిటీషన్ కింద 1, 2, 3 ఉండేవి. అప్పుడు సెఫీ బ్రాడ్బ్యాండ్ అని ఒకటి ఉండేది, ఇంటర్నెట్ సెంటర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు యూజర్స్ పెరిగారు అంతే. నేను 8th క్లాస్లో కూడా హాట్ మెయిల్స్ ఉన్నాయి, జీమెయిల్స్ ఉన్నాయి, యాహూ మెయిల్స్ ఉన్నాయి, యాహూ చాట్ ఉంది, యాహూ మెసెంజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు వాడుకుంటారో అప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా ఆటోమేషన్,
ద బెస్ట్ మీకు చెప్తాను అండి. ఏఐ, వాట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూ జస్ట్ గివ్ ఇన్పుట్ అండ్ గివ్ రిజల్ట్స్, అంతేనా? ఆటోమేటెడ్, మీ ఇంటర్వెన్షన్ లేకుండా. మా డాడీ దగ్గర ఇప్పుడు కూడా వాట్స్ ఉంది, ఇట్స్ ఆటోమేటెడ్. చేతికి పెట్టుకుని దాని సెన్స్ మీద పనిచేస్తుంది తెలుసా ఈ రోజు వరకు కూడా. అది నో బ్యాటరీ, ఓకే, ఇట్స్ స్ప్రింగ్ ఉంటుంది దాంట్లో లోపల, జస్ట్ స్ప్రింగ్ రొటేట్ అవుతుంటది, ఆటోమేషన్. అప్పుడే ఉంది ఆటోమేటెడ్. ఇట్స్ నాట్ ఏ, అది కూడా ఏ. దీనికంటే ముందు ఎన్నో ఉన్నాయి ఏఐలు. ఇప్పుడు మనము ఏ పెద్దతో ఇది చేసుకుంటున్నాం, కాకపోతే వర్షన్స్ మారాయి అంతే. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం, ఒక్కొక్క దానికి ఇప్పుడు వాచ్ నుంచి ఇంకోటి నుంచి ఇంకోటి, ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చిన దాంట్లో అది మన యూజర్స్, అవి దట్స్ నాట్ ఎ డెవలప్మెంట్. సో ఇవన్నీ జనరేషన్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. లేదంటే మీరు అన్నట్లుగా యూజర్స్ పెరిగిన దాని కొద్దీ, లేదంటే మనకి టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఇది వన్ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే. ఇప్పుడు నేనేమంటున్నా, అమరావతి అన్నారు. మై స్ట్రైట్ క్వశ్చన్, మీకు దమ్ము ధైర్యం ఉంటే, దోస్ హూ వాంట్ టు బి కామెంట్, కమ్ విత్ మీన్ ఓపెన్ ఫోరం డిబేట్. అమరావతి టోటల్ ఏరియాలో మీరు డెవలప్ చేస్తున్న ఏరియాలలో నాలాంటి మీలాంటి మిగతా కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ కొనడానికి ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ ల్యాండ్ వాళ్ళకి అలొకేట్ చేస్తారు చెప్పండి నాకు. ఓకే, ఆ మొత్తం సిటీలో వీళ్ళ ఫ్యూచర్, విజనరీ ఫ్యూచర్ అనుకుందాం. ఆఫ్టర్ 10 years మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటారు, ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరికి ఇస్తున్నావు ల్యాండ్? డూ హ్యావ్ ఎనీ ప్రాపర్ బ్లూ ప్రింట్ ఫర్ దట్? నో. రియల్ ఎస్టేట్లో కొనుక్కోమంటాడు, నేను కొనుక్కోవడం ఏంద్రా? సిటీ నువ్వు తయారు చేసి మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళకందరూ వెల్కమ్ చెప్పి నువ్వు పలానా ప్రైస్లో ఇస్తున్నా అని చెప్పాలి. ఎంఐజీలు ఎక్కడ ఉన్నాయి, ఎల్ఐజీలు ఎక్కడ ఉన్నాయి, హెచ్ఐజీలు ఎక్కడ ఉన్నాయి, నువ్వు చెప్పాలి. అది అసలు అవన్నీ లేకుండా అమరావతి డెవలప్ అయిపోతుంది, అమరావతి వచ్చేసింది. అమరావతి బాస్ 2000 ఇప్పుడు ఎంతలో ఉన్నాం? 2025లో మనం ఉన్నాం. 2099లో కూడా నాకు తెలిసి అమరావతి మహా అంటే డెవలప్ అయితే ఎంత డెవలప్ అవుతుందో తెలుసా మీకు? నాట్ మోర్ దెన్ ఆఫ్ లైక్ ఎ విజయవాడ. నాట్ మోర్ దెన్ ఆఫ్ లైక్ ఎ విజయవాడ. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. CRDA అది ఒక చట్టం కదా, మున్సిపల్ యాక్ట్ అది కూడా ఒక చట్టం కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక చట్టం కదా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు దాకా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీరు డెవలప్ చేయలేకపోయారు. ఇదే సీఎంఏ 94లో కూడా ఉన్నాడుగా. మరి ఈ కార్పొరేషన్స్ నువ్వు డెవలప్ చేయలేకపోతే CRDA ఏం డెవలప్ చేస్తావు? ఆర్గానికల్ గా అది పెరిగిపోతుంది, నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు. అక్కడ ఇండస్ట్రీస్ నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు? ఇండస్ట్రీస్ నువ్వు డబ్బులు లేని వాళ్ళని పెట్టించి వాళ్ళకి ప్రోత్సాహం కల్పించి పెడితే, అమర్ లాంటి వాడు ఎదిగితే, నా లాంటి వాడు ఎదిగితే, ఇంకో లాంటి వాడు ఎదిగితే అది ఆర్గానిక్ డెవలప్మెంట్ అవుతుంది. అలా కాదు, ఆల్రెడీ హైదరాబాద్ లో 100 కోట్ల ఉన్న వాడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీ ఇస్తే అది మోనోపోలీ అవుతుంది. డెవలప్మెంట్ ఎలా అవుతుంది నాకు అర్థం కదా. వాట్ ఈస్ మీన్ బై ద ఈక్వాలిటీ? ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటి? అంటే ఉన్నవాడికి తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా ఆ రాష్ట్రంలో ఉన్నాడా లేనోడా వాళ్ళకి ఎందుకు, ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెట్టాడా లేదా అనేది కదా వాళ్ళకి అవసరం. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. మీ బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోతున్నారు. రాజ్యాంగంలో ఉన్నది ప్రజలు మేల్కోండి, మీకు బుద్ధి బుర్ర లేకపోతే తెలుసుకోండి. అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఇలాంటివన్నీ ఉంటే అసలు అమరావతిలో రాజధాని పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఇప్పుడు దాకా అక్కడ ప్రజలు మొత్తాన్ని ల్యాండ్ లాక్కునే వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఉద్యమం చేశారన్నారు, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఉద్యమము దేనికోసం చేశారు? అమరావతి పెట్టాలనుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ చేసి ఆ ఊర్లో వాళ్ళకి ల్యాండ్ డెవలప్ చేసిన కోసము ఉద్యమకారులందరూ ఉద్యమం చేసి ఈ రోజు రాజ్యాంగం వచ్చింది, రాష్ట్రం వచ్చింది మనకు. అంటే మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మీకు పెట్టాలి అంటే వాళ్ళకి వద్దు. దీన్ని ఏమంటారు? దీన్ని సెల్ఫిజం అనరా, ఫేవరిజం అనరా? అక్కడ మీకు ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది కదా. ఇప్పుడు మరి గాంధీజీ చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. మరి గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే ఏం చేసినారు? ఒకప్పుడు ఏమన్నారు? ఉద్యోగాలు మా దగ్గర కావాలన్నారు. అవునా? ఉద్యోగాలు మన దగ్గర కావాలంటే హైదరాబాద్ ఒకప్పుడు మన దగ్గర ఉండింది. ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీ అయిన తర్వాత ఎక్కడో చోట మైగ్రేషన్స్ అనేది కామన్ గా జరుగుతుంది. నా ఇంట్లో కూర్చోబెట్టి నాకు డబ్బులు రావాలంటే ఒక పని పని చేయకండి, ఫ్రీగా డబ్బులు తీసుకోండి, ఎక్కడికి పోకుండా చేయండి, అయిపోయింది కదా. ఏ థాట్ లో ఉద్యమాలు వస్తున్నాయో, ఏ బుర్రలు పెట్టుకున్నారో, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి చదువుకున్న స్టూడెంట్స్, చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ కూడా ఇంత నారస్టిక్ మైండ్ లో ఎలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. రియల్లీ ఐఎమ్ అట్టర్ సర్ప్రైజ్. ఎందుకంటే సెన్సిబిలిటీ లేదు ఒక్కరికి కూడా.